హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పద్మావతిని తన బాస్ యశోధర్ తన క్యాబిన్లోనికి పిలిపిస్తారు. పద్మావతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇటువైపు విక్రమాదిత్య కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. యశోధర్ పద్మావతిని అడుగుతూ ఉంటారు, ఎందుకు పద్మావతి, ఎందుకు నాకు నిజం చెప్పకుండా ఇన్ని రోజులు ఇలా దాచావు అని అంటారు. సార్ అది అని అంటుంది పద్మావతి. చూడు పద్మావతి, నాకు మోసం చేసేవారంటే అస్సలు ఇష్టముండదు. ఇప్పటికైనా నిజం చెప్పు అని అంటారు యశోధర్. ఇక పద్మావతి అనుకుంటుంది, నన్ను విక్రమాదిత్య గారిని పిఏ మూర్తి గారు చూశారు. ఆ విషయం సార్కి చెప్పినట్టుండారు. ఇప్పుడు నేను నిజం చెప్తాను. నేను విక్కీ గారు భార్య భర్తలమని అని చెప్పి, సార్ నేను అనేలోపు నువ్వు ఒక మోడల్ అని నాకు తెలిసిపోయింది పద్మావతి. ఒక్కసారి ఈ ఫోటో చూడు అని అంటారు. ఇక పద్మావతి ఆ ఫోటో చూడగానే విక్రమాదిత్య యాడ్ కంపెనీలో తను ఒకరోజు ఇక అలా యాడ్ షూటింగ్లో పాల్గొనడం గుర్తుకొస్తాయి. అంటే విక్రమాదిత్య గారి గురించి తెలిసిపోయి ఉండదా అని చెప్పి ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. కూల్ పద్మావతి, కూల్ కూల్. ఇంత పెద్ద యాడ్ కంపెనీలో నువ్వు మోడల్గా ఉన్న నువ్వు ఇక్కడ చాలా సింపుల్గా మా ఆఫీస్లో వర్క్ చేస్తున్నావు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇక నీ ఫొటోస్ చాలామంది యాడ్ వాళ్ళకి చూపించాను. చాలా సూపర్గా ఉన్నాయని మెచ్చుకున్నారు. ఇక ఈ కంపెనీకి నువ్వే మోడల్వి. మా యాడ్ కంపెనీకి నువ్వు బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోతున్నావు అని అంటారు. సార్ అది అని అంటుంది. ఏంటి పద్మావతి, ఎంతోమంది ఇలాంటి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నీకు ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చినా నువ్వు మాత్రం నోరు మెదపకుండా సైలెంట్గా ఏదో చెప్పాలనుకుంటున్నావు. ఎందుకు పద్మావతి? ఈ రోజుల్లో ఆడపిల్లలంటే ఎక్కడి దాకో వెళ్తున్నారు. మగవారితో పోటీ కాదు, మగవారే వాళ్ళకి పోటీలా నిలబడుతున్నారు. అలాంటి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ దగ్గర అందంతో పాటు మంచితనం ఉంది, తెలివి ఉంది. అలాంటి నువ్వు ఇలాగే ఉద్యోగం చేస్తూ ఉండిపోవడం నాకు నచ్చలేదు. అందుకే మా కంపెనీ అంబాసిడర్గా నిన్ను ఉంచాలనుకుంటున్నాను అని అంటారు ఇక యశోధర్. చెప్పు పద్మావతి, నువ్వు ఓకే చేస్తే ఈ చెక్కు నీకు ఇస్తాను. బ్లాంక్ చెక్కు ఇస్తున్నాను. నువ్వు దీనిపైన ఎంత అమౌంట్ అయినా రాసుకో, కానీ కంపెనీకి మంచి మోడల్గా గుర్తింపు తెచ్చుకో అని అంటారు. సార్ నాకు డబ్బులు అవసరమే సార్, కానీ మోడలింగ్ చెయ్యాలి అంటే ఇంట్లో వాళ్ళ పర్మిషనే కాదు, నాకు ఇష్టం ఉండదు అని చెప్పి ఇక పద్మావతి తనకి సమాధానమిచ్చి బయటికి వస్తుంది. వావ్, గ్రేట్ పద్మావతి, కనీసం ఇంత మంచి అవకాశాన్ని కూడా తను వద్దనుకుంటుంది. గ్రేట్ అని చెప్పి తనలో తనే నవ్వుకుంటారు యశోధర్. ఇక క్యాబిన్లోకి వచ్చిన పద్మావతికి విక్కీ ఎక్కడా కనిపించరు. విక్రమాదిత్య గారు ఎక్కడికి ఉన్నారు అని చెప్పి ఇక అంతా చూస్తూ ఉంటుంది. ఏంటి పద్మావతి, నీ ఫ్రెండ్ విక్రమాదిత్య గురించి చూస్తున్నావా? ఏ గొడవ పడతావా? నేను ఇంకా సార్కి మీ ఇద్దరి గురించి చెప్పలేదు అనగానే, సార్ మా ఇద్దరి గురించి చెప్పడానికి ఏముండదు సార్ అని అంటుంది. అవును, ఏమీ లేదు మూర్తి సార్, విక్రమాదిత్య గారు చాలా మంచివారు అని అంటుంది గాయత్రి. ఏమ్మా నీకెలా తెలుసు అని అంటారు మూర్తి. ఎందుకంటే మేము ఇక్కడ కొలీగ్స్ కదా, అలా తెలుసు. పద్మావతి, విక్కీ కాఫీ తాగడానికి వెళ్ళారు అని చెప్పి అంటుంది గాయత్రి. అవునా, నేను కూడా కాఫీ తాగాలి అని చెప్పి ఇక విక్రమాదిత్య దగ్గరికి వస్తుంది పద్మావతి. ఏంది సారు, కాఫీ తాగుతుండారా? నాకు కూడా కాఫీ కావాలి అని చెప్పి కాఫీ తాగుతూ ఉంటుంది పద్మావతి. సార్ నిన్నెందుకు పిలిచారు అనగానే, సార్ ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా నన్ను ఉంచాలని కోరుకుంటున్నారు. బ్లాంక్ చెక్ కూడా ఇచ్చారు అని చెప్పి అంటుంది. అంటే నిన్నొక పెద్ద మోడల్ చేస్తానని అంటున్నాడా అని అంటారు. అవును అనగానే, మరి నువ్వేం సమాధానం చెప్పావు అని అంటారు విక్కీ. ఏం చెప్పాలి సార్, ఏం చెప్పాలి చెప్పండి. మీకేమో నేను నటించడమే వద్దంటున్నారు. ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ కంపెనీకి మోడల్ అయినంత మాత్రాన ఇప్పుడు ఏం పోయింది? మంచి అవకాశం ఇచ్చుండారు, కానీ మీకు ఇష్టం ఉండదు కదా, అందుకే వద్దన్నాను అనగానే, అవును అలాగే అవకాశాలు ఇస్తారు, తరువాత వాళ్ళకు నచ్చినట్టు ఉండమంటారు అనగానే, సారు అలా అనద్దు,
మీరు కూడా ఒకప్పుడు ఇలాంటి కంటే పెద్ద కంపెనీని రన్ చేశారు. అప్పుడు మీరు కూడా ఇలా చేయలేదు కదా. అలా ఎదుటివారిని మనం తప్పుగా అనకూడదు సారు అని అంటుంది. నాకు తెలుసు నేను ఎలాంటి వాడినో, ఎదుటివారు ఎలాంటివారో నేను గెస్ చేయగలను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు విక్రమాదిత్య. ఇది ఇలా ఉండగా దివ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఇంట్లో నేను గొడవలు పెట్టడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంకో అగ్గిపుల్లని వెయ్యబోతున్నాను అని చెప్పి ఇక ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చిన విక్రమాదిత్య దగ్గరికి కాఫీ తీసుకుని వస్తుంది దివ్య. నువ్వెందుకు దివ్య కాఫీ తీసుకుని వచ్చావు? పద్మావతి ఉంది కదా అనగానే, అయ్యో అన్నయ్య, మీరు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు, పాపం వదిన కూడా ఆఫీస్కి వెళ్ళి వస్తుంది, ఇంట్లో ఉంటున్న నేను ఖాళీనే కదా, అందుకే కాఫీ తీసుకుని వచ్చాను. విక్కీ అన్నయ్య, మీకు ఒకటి తెలుసా? ఆర్య అన్నయ్య పాపని తీసుకుని వచ్చారు కదా, పాపం ఆ పాపకి బారసాల చేయాలనుకున్నారు, కానీ డబ్బు లేక బారసాలని ఆపేశారు. ఒకవేళ అరవిందక్క మన ఇంట్లోనే డెలివరీ అయితే మనం ఎంత చక్కగా బారసాల చేసేవాళ్ళం కదా. ఇప్పుడు అవకాశం ఉన్నా పాపం ఎందుకో అను వదిన వద్దనుకుంది, అలాగే ఆర్యన్నయ్య కూడా వద్దనుకున్నారు అనగానే, ఏం మాట్లాడుతున్నావు దివ్య? ఈ ఇంట్లో పాప వచ్చింది, అలాగే పద్మావతికి నాకు ఉద్యోగాలు కూడా ఉన్నాయి, మరి మేము డబ్బులు తీసుకొస్తున్నాం కదా, పాప బారసాల వద్దనుకోవడం ఏంటి? నన్ను అడగాలి కదా. ఇప్పుడే ఉండు, నేను అడుగుతాను, రేపు మనం పాప బారసాల జరిపించుకోవాలి అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, ఈ ఇంట్లో సందడి మొదలై చాలా రోజులయ్యింది అని చెప్పి ఇక కావాలని ఎక్కిస్తుంది దివ్య. ఇక గబగబా హాల్లోకి వస్తారు విక్రమాదిత్య. ఆర్య, అను అని పిలుస్తారు. ఏంటి విక్కీ, ఏమైంది అని అడుగుతారు. పాప బారసాల అనుకున్నారంట కదా, మరెందుకు పోస్ట్ పోన్ చేశారు? ఎందుకు చేయకూడదనుకున్నారు అని అంటారు. నీకెలా తెలుసురా అని అంటారు. ఇక ఆర్య, నాకు తెలిసిందో లేదో తర్వాత నాకు చెప్పాలి కదా, అను నువ్వైనా చెప్పాలి కదా అని అంటారు. ఇంతలో పద్మావతి వస్తుంది. అక్క, పాప బారసాల చెయ్యాలనుకున్నారా? మరి ఈ విషయం నాకెందుకు చెప్పుండలేదు? ఏంటక్క నువ్వు? ఈ పాప లక్ష్మీదేవి ఈ ఇంటికి ఎంతో మంచిని చేస్తుంది, అలాంటి పాప బారసాలని చెయ్యాలనుకున్నా నాకెందుకు చెప్పలేదు అని అంటుంది పద్మావతి. ఇక నారాయణ కుచల అక్కడికి చేరుకుంటారు. ఆర్య, పాప బారసాలు అనుకున్నారు కాబట్టి ఇక రేపు కానీ ఎల్లుండి కానీ మంచి టైం చూసుకొని పాప బారసాల చేసేద్దాము, డబ్బులు ఎంత కావాలో చెప్పు, నీకు ఇచ్చేస్తాను, అన్ని ఏర్పాట్లు చెయ్యి అని అంటారు. ఇక విక్కీ, అవునక్క, ఇప్పుడు నేను విక్రమాదిత్య గారు జాబ్ చేస్తుండాం కదా, పర్వాలేదు, ఇప్పుడు మనకి అంత ఏమీ లేదు అనగానే, వద్దమ్మీ వద్దు, పాపని నేను అనాథాశ్రమం నుండి తీసుకొచ్చాము, మాకు పిల్లలు పుట్టరు, కానీ ఆ పాపకి మా సొంత డబ్బులతోనే బారసాల జరిపిస్తాము, విక్రమాదిత్య గారు ఏమీ అనుకోవద్దు అనగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అక్క, నువ్వేనా మాట్లాడుతున్నావు? మీ డబ్బులు మా డబ్బులు అంటుండావేంటి? నీకేమైంది అనగానే, ఏమీ అవలేదమ్మీ, ఈరోజు ఖర్చు పెట్టి రేపు ఇంత ఖర్చు అయ్యింది అంటే మేము ఎక్కడి నుండి తీసుకురాలేమో, మీకంటే ఉద్యోగాలు ఉండాయి, మేమిద్దరం ఖాళీనే కదా అని అంటుంది అను. ఇక అందరూ అను వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. నువ్వేనా అలా మాట్లాడుతున్నది అని అంటారు ఆర్య. అవునండి, మన పాపకి మన డబ్బులతోనే ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను, రేపటి రోజు మీరు ఇచ్చిందంటే నాకు బాధ కలుగుతుంది, నా కడుపున ఆ బిడ్డ పుట్టకపోయినా నా కడుపున పుట్టిన బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను అంతే అని చెప్పి అను వెళ్ళిపోతుంది. ఏమైంది నారు? నిజంగా విక్కీ డబ్బులు తెస్తాను అంటే బారసాల పంచిక చేయొచ్చు కదా, నిన్నంతా డబ్బులు లేవని నేనేదో అన్నాను, ఈరోజు మనసులో పెట్టుకొని ఇలా మాట్లాడుతుంది, ఈ అక్క చెల్లెలు ఎప్పుడు ఎలా ఉంటారో అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంది కుచల. బావగారు, అక్కేంటి ఇలా అంటుండాది, ఎందుకు అలా అంటుండాది, పాప అందరికీ పాపే కదా అని అంటుంది. పద్మావతి వదిన, ఇదంతా నీ వల్లే జరిగింది, ఎందుకంటే నిన్న నేను హాలిడే ట్రిప్కి వెళ్దాము అంటే నువ్వు డబ్బుల కోసం పాప పాల డబ్బా, పాప ఖర్చులు ఎక్కువయ్యాయి అన్నావు కదా, పాపం అను వదిన ఫీల్ అయినట్టుంది, అందుకే తనకి ఖర్చేమీ పెట్టద్దనింది అనగానే, ఏంటి పద్మావతి, నీకేమైనా మతిపోయిందా? ఎవరి దగ్గరైనా పాప ఖర్చుల గురించి లెక్క చెప్తారా అని అంటారు. సారు, నేను అలా ఉద్దేశంతో ఎప్పుడు అనను, అయినా మా అక్కకి ఖర్చు పెట్టే దాని దగ్గర నేను ఎప్పుడైనా అంటుండానా, చెప్పండి సారు అని అంటుంది.
ఇప్పుడే వస్తాను అని చెప్పి, అక్క ఎందుకక్క నన్ను అపార్థం చేసుకుంటుండావు? నాకు ఏదైనా బాధున్నప్పుడు నువ్వే కదా నాకు ధైర్యం చెప్తుండావు. అలాంటి నువ్వే డబ్బు కోసం వేరుగా ఉంటావా? వద్దక్కా వద్దు అని అంటుంది. అమ్మి నేను కావాలని అంటం లేదు. డబ్బనేది చాలా చెడ్డది. నీకొకటి తెలుసు కదా, అరవందొదిన అలాగే ఆ మురళి డబ్బుల కోసమే ఇంతగా చేసుండారు. అలాంటి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాను. నువ్వేమీ అనుకోవద్దామ్మీ అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్క పాపం ఫీల్ అయినట్టుంది. అయినా నేనే అనవసరంగా పాప పాల కోసం వీటి కోసం అన్నాను. నా నోరే మంచిది కాదు అని అనుకుంటుంది పద్మావతి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. పద్మావతి ఫోన్కి ఇక యశోధర్ ఫోన్ చేస్తూ ఉంటారు. ఈ టైంకి ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పి ఇక విక్రమాదిత్య ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అమ్మో నేను గనుక ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడితే ఇంకంతే, అందుగురించే సైలెంట్లో పెడతాను, పద్మావతికి చెప్తాను అని చెప్పేలోపు, హలో పద్మావతి, గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటారు. నీ ముఖం సంతకెళ్ళినట్టుంది, ఇప్పుడు గుడ్ నైట్ చెప్పాలి అని చెప్పి, సారీ పద్మావతి, నాకు ఈరోజు ఏం జరుగుతుందో తెలియటం లేదు, కానీ ఒకటి చెప్పాలి. ఎంత మంచి ఆఫర్ ఇచ్చినా నువ్వు వద్దని చెప్పి నువ్వు నీలాగే ఉంటాను అంటున్నావు చూడు, అది నన్ను చాలా అంటే చాలా, అసలు నీలాంటి అమ్మాయి ఎవరికైనా భార్య అయితే నిజంగా ఆ భర్త చాలా హ్యాపీగా ఉంటారు. ఈ రోజుల్లో భర్తలు ఏదో ఒక పని చేసి చాలా డబ్బులు సంపాదించమంటారు, కానీ నువ్వు మాత్రం చాలా నిజాయితీగా నీ భర్తకి భార్యగా ఉంటావు అన్నట్టు పద్మావతి, నాకు ఎలాంటి అమ్మాయి కావాలి అన్నది నీకు చెప్తాను, నీకు అర్థమైతే నీకు కావలసిన భర్త గురించి నాకు చెప్పు అని అంటారు. ఇక విక్రమాదిత్యకి కోపం వస్తూ ఉంటుంది. ఫోన్ కట్ చేసేస్తారు. ఇంతలో పద్మావతి వస్తుంది. ఏంది సారు, ఏంటి భోజనం చేయకుండా ఇక్కడుండారు? చెప్పాను కదా నేనేమీ మోడల్గా ఉండనని. ఇంట్లో సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, మనం ఇలా కొట్టుకుంటూ ఉంటే సమస్యలు పోతాయా? అక్క ఈరోజు ఇలాగే ఉంటుంది, రేపు అక్క నా గురించి అర్థం చేసుకుంటుంది, అక్కకి క్షమాపణ అడుగుతాను, పాప బారసాల బాగా చేద్దాము అని అంటుంది పద్మావతి. సరే పద్మావతి, కానీ నీకొక విషయం అడగాలి అని అంటారు. ఏంటి సారు, ఏంటి అని అంటుంది. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అని అంటారు. ఓ ఇదా చెప్పారు, ఎప్పుడు మీరు కోపంగానే ఉంటారు కదా, ఈరోజు స్పెషల్ ఏం లేదు అనగానే, సరే ఒకవేళ నేను ఎప్పుడు కోపంగానే ఉంటాను, అందుకే నేను చెప్పిన మాట నువ్వు వినాలి, ఈసారికైనా నువ్వు వింటావని అనుకుంటున్నాను అని అంటారు. చెప్పండి సారు, మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి అని అంటుంది. నువ్వు ఉద్యోగం నుండి మానేయాలి అని అంటారు. సారు ఏం మాట్లాడుతుండారు, నేనెందుకు ఉద్యోగం మానేయాలి? మన ఇంటి పరిస్థితి తెలుస్తుంది కదా, డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము, దేవుళ్ళ మన ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి, ఇప్పుడు మానేవడమేంటి అని అంటుంది పద్మావతి. చూడు పద్మావతి, కారణాలు అడగద్దు, నువ్వు ఉద్యోగం మానేస్తున్నావు, ఇంట్లోనే ఉంటున్నావు అనగానే, అర్థమైంది సారు, మీరు కూడా అందరి మగవాళ్ళలాగే ఆలోచిస్తారని ఇప్పుడు అర్థమై ఉండాది. మన ఆఫీస్లో మన బాసు నా కింద పని చేయమని అన్నప్పుడు కూడా మీరు ఫీల్ అవ్వలేదు, కానీ నన్ను మోడల్గా చేస్తాను అంటే మీకెందుకో నచ్చలేదు, అది కూడా నేను అర్థం చేసుకున్నాను, ఇప్పుడు ఉద్యోగం మానేయమంటున్నారు, ఎందుకు సారు? దేనికోసం అని అంటుంది పద్మావతి. నాకు నచ్చలేదు, ఆ యశోధర్ నచ్చలేదు అనగానే, ఎందుకు సారు? మీరు కూడా పెద్ద కంపెనీ నడిపారు, కానీ మీరు కూడా మోడల్స్తో అలాగే అమ్మాయిలతో చాలా క్లోజ్గా మాట్లాడతారు, అలా అని తప్పుగా అర్థం చేసుకోకూడదు కదా, తను బిహేవియరే అలాంటిది అని అంటుంది పద్మావతి. అలా అయితే నీకు కూడా ఇష్టమే అన్నమాట, అంటే ఈరోజు నా మాట వినకుండా రేపు మోడలింగ్లో కూడా అడుగు పెడతావు, పెద్ద మోడల్గా ఎదిగిపోతావు, అంతే కదా అని అంటారు. సారు ఎందుకు ఇలా మాట్లాడుతుంటారు, నాకేమీ అర్థం కావట్లేదు, కానీ నేను ఉద్యోగం మానేను సారు, మీరు సరైన కారణం చెప్పకుండా ఏదో నన్ను అనుమానిస్తున్నట్టు అనిపిస్తుంది. చూడండి సారు, మీరు నా మీద కోపంగా ఉన్నా నేను భరించగలను, ఆఖరికి నన్ను కొట్టినా నేను సహించగలను, కానీ నన్ను అనుమానపు చూపులు చూస్తే మాత్రం తట్టుకోలేను సారు. ఈ కుటుంబం కోసమే కాదు, మీ ప్రేమ కోసం కూడా నేను తప్పిస్తూ ఉన్నాను, కానీ మీరు మాత్రం చాలా చిన్న విషయాలకి నన్ను దూరం పెడుతుండారు, కానీ మీ మనసు అంతే అనుకున్నాను. ఈరోజు ఆ సార్ యశోధర్ ఏదో మోడల్ అవ్వాలని నన్ను అడగగానే మీరు మాత్రం నన్ను ఉద్యోగం నుండి మానేయమంటున్నారు,
తప్పు సారు, తప్పు అని చెప్పి అంటుంది. అలా అయితే నువ్వు మా ఇంట్లో ఉండద్దు పద్మావతి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. నా పరువు తీసే ప్రయత్నం ఎవరు చేసినా నేను సహించలేను. ఈరోజు మోడల్గా అంటాడు, రేపు అన్ని హోర్డింగ్లో నీ ఫొటోసే పెడతారు. పలానా విక్రమాదిత్య భార్య అదిగో మోడలింగ్ చేస్తుంది, విక్రమాదిత్య రోడ్డున పడ్డారని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. అలాంటిది నాకు అవసరం లేదు అని అంటారు. సారు, మీరేనా మాట్లాడుతుండది? నేను మోడలింగ్ చేస్తానని అంటం లేదు, కానీ మీరు నాకు ఉద్యోగం మానేయమంటున్నారు అంటే మీకు నా మీద అనుమానం మొదలైంది. మీరు తిండి పెట్టకపోయినా నాకు పర్వాలేదు, అనుమానించే భర్తతో ఉండడం నా వల్ల కాదు. సారు, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. మీరు వెళ్ళమంటున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నాను. మీరు తప్పు అని తెలుసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడే ఈ పద్మావతి క్షమిస్తుండాది. ఎందుకంటే నన్ను అనుమానించిన మీరు ఏదో ఒకరోజు తెలుసుకుంటారు అని చెప్పి పద్మావతి గబగబా ఇక ఇంటి బయటికి వచ్చి ఆటో ఎక్కేస్తుంది. హాల్లో నించున్న ఎవరికీ అర్థం కాదు. ఇక విక్రమాదిత్యకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇక పద్మావతి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. విక్రమాదిత్య అన్న మాటలకి విక్రమాదిత్య గబగబా బయటికి వస్తారు. ఇక విక్కీ, ఏమైందిరా? పద్మావతి ఈ టైంలో బయటికి వెళ్ళిందేంటి? ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ఏదైనా గొడవ పడ్డారా అని అడుగుతారు నారాయణ. బాబాయ్, పద్మావతి కోపంతో వెళ్ళింది, రేపొచ్చేస్తుంది అని అంటారు విక్కీ. ఇక అను అంటుంది, చూడండి విక్కీ గారు, నా కోసం పాప కోసం మీరు గొడవ పెట్టుకోవద్దు, మీరేమి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో కుచిలా, నోర్ముయ్, మీ చెల్లి వెళ్ళిపోతూ ఉంటే నువ్వేమో మీ ఇద్దరు గొడవ పడద్దంటారా? అసలు ఏం మాట్లాడుతున్నారు? నువ్వు కూడా నీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపో మహాతల్లి, ప్రశాంతంగా ఉంటాము ఈ ఇంట్లో అనగానే, ఏ కుచిలా, నీకు సమయం దొరికితే ఏదో ఒకటి అంటూ ఉంటావు, ఆపు నీ నస. విక్కీ, పద్మావతి అలిగి వెళ్ళిందంటే, భార్య వెళ్ళిపోతుందంటే భర్త వెంటనే వెళ్ళాలి. తనని ఇంటికి తీసుకురా, బ్రతిమిలాడి తీసుకురా అని అంటారు. బాబాయ్, బ్రతిమిలాడితే పద్మావతి రెచ్చిపోతుంది, అందుకే రేపు మార్నింగ్ వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు విక్కీ. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.